కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ తీసుకుంటాను నేను. గిరిధర్ గారు, ఇక్కడ చాలా క్లియర్గా ఇంత చెప్పిన తర్వాత కూడా పీఓకేనే కొడతాం ఈసారి కనుక మీరు మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే డైరెక్ట్ చెప్పారు కదా మోదీ గారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కవ్వింపు చర్యలు అంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్, అక్కడ టెర్రరిజం అనేది పాక్ ఆర్మీకి ఫ్రంట్ ఫేస్. ఉగ్రవాదులు చేస్తారు, అది పాక్ చేసినట్టే లెక్క. పాక్ చేయిస్తుంది ఉగ్రవాదులతో. ఇప్పుడు ఉగ్రవాదులు చేసి ఉండొచ్చు, ఆర్మీ చేసి ఉండొచ్చు, ఎవరు చేసినా పాకిస్తాన్ చేసినట్టే. ఇప్పుడు సాంబా సెక్టర్లో, అఖ్నూర్ సెక్టర్లో కూడా. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? ఏమండి, మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను. మీ కృష్ణ ఇచ్చిన దానికి ఇంకో అప్డేట్ ఇస్తున్నాను. ఏదో క్రాస్ ఒకటే జరిగింది అని మీ కృష్ణ అప్డేట్ ఇచ్చారు. రైట్ నౌ నేను చూస్తున్న న్యూస్ ఏంటంటే, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, జమ్మూలో 3 డిస్ట్రిక్ట్స్, అఖ్నూర్, సాంబా, ఉధంపూర్, అదే ఆర్ఎస్పురా సెక్టర్ అంటారు. డిస్ట్రిక్ట్ ఆర్ఎస్పురాలోనే మనకు జమ్మూ సియాల్కోట్ వెళ్ళేటువంటి బార్డర్ క్రాసింగ్ ఉంటుంది. జమ్మూకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఫోటోలు తీసుకొని వస్తారు. మనం ఆ రోడ్డు ఉంటుంది అక్కడ, ఆర్ఎస్పురా, రంజిత్ సింగ్ పురా అంటారు దాన్ని. ఎనీవే, మనకి ఇక్కడ డ్రోన్స్ మీద అటాక్ చేశారు. దేని మీద అటాక్ చేశారు వాళ్ళు? ఉధంపూర్ లో మనకు నార్థన్ ఆర్మీ కమాండ్ ఉంది, దాని మీద డ్రోన్ అటాక్ చేశారు వాళ్ళు. సో ఇది చిన్న అటాక్ కాదండి, చాలా పెద్ద అటాక్ చేశారు వాళ్ళు మళ్ళీ. కాబట్టి అఫ్ కోర్స్ మన యాంటీ డ్రోన్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయింది. వాటిని అన్ని షూట్ డౌన్ చేస్తున్నాం మనము. దీంట్లో మనకేమైనా అనుమానం ఉందా? భారతదేశం దీనికి రిటాలియేషన్ కొట్టి తీరుతుంది అన్న దాంట్లో మనకి ఎవరికైనా అనుమానం ఉందా? ఇప్పుడు 5-10 అర్ధగంట ముందర మనం విన్నాం మోదీ గారు ఏం చెప్పారు. అంతకంటే ముందర మనకు DGMOల స్పీచ్ కూడా విన్నాం మనం. కాబట్టి మనకు సీజ్ ఫైర్ అన్న పదం ఎప్పుడూ లేదు, మనకు సీజ్ ఫైర్ ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ DGMOలు 5 గంటల వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత వచ్చినటువంటి కొన్ని అంశాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక్క బుల్లెట్ ఫైర్ చేసినా కానీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాను. మనం ఇన్ని డ్రోన్స్ వచ్చినాయి, ఇప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఉంటామా మనం? కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ డ్రోన్స్ ని ఆపాలి, మన మీద డ్యామేజ్ చేయకుండా ఆపాలి. మన నార్థన్ కమాండ్ మీద కొట్టారు, ఎందుకంటే వాళ్ళ అహంకారం మీద కొట్టామండి. ఎక్కడ కాదు మనం కొట్టింది, వాళ్ళ అహంకారం మీద కొట్టాం. పాకిస్తానీ, సున్నీ, పంజాబీల అహంకారం మీద దెబ్బ కొట్టాం మనం. సర్గోదా, రావల్పిండి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ అన్ని మనం ధ్వంసం చేసాం. మనం వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని ధ్వంసం చేసాం, వాళ్ళ రెడార్స్ ధ్వంసం చేసాం. మనం విస్తృతంగా వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి సైట్స్ అన్నింటినీ ధ్వంసం చేసాం మనం. జకోబాబాద్ తీసుకోండి, మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ తీసుకోండి, కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్ లో ఉన్నటువంటి రెడార్ సిస్టమ్ కొట్టాం మనం. ఎక్కడ వదిలిపెట్టామండి? వాడు అహంకారం దెబ్బతింది వాడికి. అందుకని ఏదో విధంగా చేయాలి అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఉన్నది. రెండవది, వాళ్ళ DGMO ఒప్పుకున్న తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయంటే అసీం మునీర్ కంట్రోల్ దాటిపోయింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అసీం మునీర్ ని ఎంబరాస్ చేసి, అసీం మునీర్ దించేసే దిశగా బహుశా అక్కడ అంతర్గతమైనటువంటి ఏవో జరుగుతున్నాయి. పైపెచ్చిన ఇందాక చెప్పినట్టు చైనా గేమ్స్ ఆడుతున్నది ఇక్కడ. డొనాల్డ్ ట్రంప్ ని ఎంబరాస్ చేయాలి. డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా ఒక ఏమంటానంటే, ఏదో అట్లా ఊరికే డైలాగ్ కొట్టి చేసేటువంటి వ్యక్తిగా, ఇతనికి ఏం శక్తి లేదు, నేనే కంట్రోల్ చేస్తున్నాను చూపించే దిశగా చైనా చేస్తుంది. ఇది చైనా హస్తం తప్పకుండా కనిపిస్తుంది మనకు. ఏమండి, డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ట్రంప్ ప్రపంచానికి సమాధానం చెప్పాలి. గంటన్నర క్రితం అతను మాట్లాడిన దానికి ట్రంప్ ఇప్పుడు ప్రపంచానికి సమాధానం చెప్పాలి. నేనేదో అది చేశాను, అణుయుద్ధాన్ని ఆపాను అని ప్రగల్భాలు పలికాడు కదా. సో హీ హ్యాస్ టు ఆన్సర్ టు ది వరల్డ్, ఎంటైర్ వరల్డ్. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏం ఆపలేదు, ట్రంప్ ఈ చర్చలకి ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ అమెరికన్ మార్కో రూబియో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, JD Vance రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారంటే, మేము ఈ సీజ్ ఫైర్ చేయమని చెప్పలేదు, ఇద్దరిని మాట్లాడుకోండి అని మేము పుష్ చేసాం తప్పితే మీకు ఏం చేయలేదని చెప్పారు వాళ్ళు. ఈ సీజ్ ఫైర్ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు, వీళ్ళని మాట్లాడుకోండి అని మేము పుష్ చేసాము.